అయ్యలారా మన పాపులమి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని ఒక మాట అంటే చాలు, అమ్మా ఆయన రక్తము చేత మన పాపాలు కడిగేస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు, మారు మనసునిస్తాడు. మన రోగం ఉన్నా పోయినా పర్వాలే, కానీ పాపం అనే రోగం ఉంటే చాలా ప్రమాదం. ఆ రోగం ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. ఆ పాప రోగాన్ని యేసు ప్రభు రక్తం చేత కడిగి మనకు రక్షణ ఇచ్చి సమాధానం ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అలాంటి యేసు ప్రభు మన జీవితాల్లో ఉంటే అంతకంటే భాగ్యం మరొకటి మనకు లేదు. అలాంటి యేసు ప్రభుల వారు మీ అందరి హృదయాల్లో ఉదయించును గాక, మీ అందరికి రక్షణ భాగ్యము దయచేయును గాక, మీ అందరికి కూడా పరలోక రాజ్య వారసులుగా జీవ గ్రంథంలో మీరు లిఖించును గాక. అమ్మా అర్థమవుతుందా? మన రోగాలు కాదు అర్థం ఆయనకి. ఏం చెప్పిన అర్థం ఏందమ్మా? పాపం పాపం పాపం. రోగాలను ఎవరు లేరు. ఒకరి కుష్టి వ్యాధి, ఒకరి క్యాన్సర్ వ్యాధి, ఒకరి టీవీ వ్యాధి, ఇంకొకటి షుగర్ వ్యాధి, ఇంకొకటి బీపీ వ్యాధి. వ్యాధులు లేని ప్రపంచం ఎవరు లేరు, అందరికి వ్యాధులే. ఆ వ్యాధులు అడ్డం ప్రభుకి లోపల ఒక వ్యాధి ఉంది. ఏ వ్యాధి చెప్పమదమ్మా? పాప వ్యాధి. పాప. ఈ రోగాల కోసం కదా ప్రభు వచ్చింది. ముఖ్యంగా ఆ పాప రోగాన్ని కడిగి తన రక్తం చేత మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ యేసు ప్రభు రక్తము చేత మనందరి పాపాలు కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్షణ భాగ్యం మనకి ఇచ్చునుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట